కష్టతరమైన విద్యాశాఖను కావాలని చంద్రబాబును అడిగి మరీ తీసుకున్నామన్నారు మంత్రి నారా లోకేష్. 10వ తరగతి విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన సరదా ప్రశ్నలకు మంత్రి లోకేష్ ఉత్సాహంగా సమాధానాలిచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం కసి పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తమ విద్యార్థులతో యాడ్స్ రూపొందిస్తామని మంత్రి తెలిపారు. ఎప్పుడుంచో అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేదు, ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ రంగంతో ధీటుగా మనం పాఠాలు చెప్పుకోలేకపోతున్నాం. నేను కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో నేను పనిచేసేవాడిని. నాకున్న అవకాశాల మేరకు ఒక సమ్మర్ నేను జర్మనీలో పనిచేశాను. జర్మనీలో చూస్తే ప్రభుత్వ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటి నుంచి అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ విద్య మనం నాణ్యత పెంచలేమో అని పదే పదే అనుకునేవాడిని. ప్రత్యేకంగా ఈసారి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, గతంలో వేరే శాఖ చేసావు, అది పవన్ అన్న కోరుతున్నారు, మీరు ఏ శాఖ చేయాలనుకుంటున్నారంటే నేను చెప్పాను, విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్, ఒక కమిట్మెంట్ తో చేయాలనుకుంటున్నాను. అప్పుడే నన్ను అడిగారు, కఠినమైన శాఖ, యూనియన్స్ ఉంటాయి, నువ్వు చేయగలుగుతావా అని. అందుకే అడుగుతున్నాను సార్. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు చూజ్ అ రోడ్ లెస్ ట్రావెల్. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, అన్ని ఉన్నాయి కదా అని. ఎస్, తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. నేను ఏ యూనివర్సిటీకి వెళ్లాలన్నా కూడా గైడ్ చేశారు. బాగా చదివాను. స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాం. అక్కడ ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు. టాప్ 3% ఆఫ్ ద క్లాస్ వాళ్ళని ఆర్జే మిల్లర్స్ అంటారు. సో మేము అందరూ నవ్వుకునే వాళ్ళం, వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని. అట్లా ఈ రోజు ఐఎమ్ ఫ్రెండ్స్ ఆఫ్ షైనింగ్ స్టార్స్. మీరు బాగా చదివారు, బాగా కష్టపడ్డారు, ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ తో ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి, మీ మెరిట్ ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి, మిమ్మల్ని అందరం చూసిన తర్వాత సమాజంలో ఉన్న తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెరుగుతుంది. నేను ఎంత మాట్లాడినా, శాసనసభలో ఎంత మాట్లాడినా, రిజల్ట్స్ విల్ స్పీక్. నేను అదే అధికారులు చెప్తా, అవుట్పుట్లు కాదు, ఎన్ని గంటలు చదువు చెప్పేవాం కాదు, ఎన్ని సార్లు వచ్చారు కాదు, నాకు అవుట్కమ్ రిజల్ట్స్ లో మనం చూపించాలి సమాజానికి. ఒక్క నంబర్ పైన మనల్ని మెజర్ చేస్తారని పదే పదే చెప్పాడు. ఈ రోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు. నిజంగానే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మిమ్మల్ని చూస్తే కేవలం ఒక షైనింగ్ స్టార్స్ కాదు, మీలో ఉన్న కసి నాకు కనపడుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు. ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకుని వాళ్ళ గర్వపడే విధంగా ఈ రోజు వాళ్ళు ఈ బిల్డింగ్ లో కూర్చుంటున్నారంటే దానికి కారణం మీరు, మీలో ఉన్న కసి.